తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ రానుంది. జూలై 1న ఎన్నిక జరగనుంది. ఎల్లుండి నామినేషన్స్ స్వీకరిస్తారు. ఓటర్ లిస్టు తయారు చేస్తోంది బీజేపీ ఎన్నికల టీం. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. రైట్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ రానుంది. సో ఓవరాల్ గా ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, రేపు బీజేపీ సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్తో పాటే ఓటర్ల లిస్టు ఎవరైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షని ఎన్నుకునేందుకు వరకు, అదేవిధంగా జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు వరకు ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్ లిస్టును కూడా రేపు నోటిఫికేషన్తో పాటే బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండల లక్ష్మీనారాయణ ప్రకటించనున్నారు. ఎల్లుండి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు అధ్యక్షునికి కావచ్చు, జాతీయ కౌన్సిల్ సభ్యులకు కావచ్చు, పోటీలో ఉన్న వారి యొక్క నామినేషన్లు స్వీకరిస్తారు. ఏదైతే జూలై 1వ తేదీన వీటి యొక్క అనౌన్స్మెంటు ఉంటుంది. ఈరోజు రాత్రి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రాష్ట్రానికి రానున్నారు. అదేవిధంగా రేపు రాత్రి బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రాష్ట్రానికి రానున్నారు. ఎల్లుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనున్నారు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఎవరు అధ్యక్షులైన దానిపైన పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం, బీజేపీ ఈ తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీసీనే రాష్ట్ర అధ్యక్షుడయ్యేటువంటి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటే నామినేషన్ని ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కొరకు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు చెప్తున్నటువంటి విషయం. అయితే ఎవరి నామినేషన్లు తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ని ప్రకటించిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఒక్కరు ఎవరనే దానిపైన చర్చ జరుగుతుంది. అయితే బీజేపీలో గత కొంతకాలంగా వస్తున్నటువంటి పేర్లను కనుక మనము పరిశీలించినట్లయితే ప్రధానంగా బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తుంది. దీంతోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వీళ్ళకు ఉన్నటువంటి బలాలు ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఇష్యూస్ కావచ్చు, వీళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుందానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. కేంద్ర నాయకత్వం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను కావచ్చు, పార్టీ పరిస్థితులను దృష్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా అవకాశం ఇస్తుందా లేదా అనేటువంటి చర్చ కూడా వ్యక్తం జరుగుతుంది. సందేహం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక బీజేపీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత ఇష్యూస్లను దృష్టిలో పెట్టుకోవాలంటే ఒక సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్ళాలంటే ఆయనను చేస్తే బాగుంటుందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది అక్షయ. దీంతోపాటు ఇవన్నీ కనుక ఈ ఈక్వేషన్స్, ఈ పంచాయతీలు పార్టీలో అంతర్గతం ఒకరికి చేస్తే ఇంకొకరికి మధ్య విభేదాలు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ మధ్య మార్గంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డీకేఆర్ని మహిళా కోటాలో చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఢిల్లీకి సంబంధించి తెలంగాణ వ్యవహారాలను చూస్తున్నటువంటి నేతలు మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమైనట్టుగా ఆ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరిద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి. పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్గత నేపథ్యం కావచ్చు, ఒకరికి ఇంకొకరికి పడినటువంటి పరిస్థితులు కావచ్చు, మధ్య మార్గంగా బీజేపీ ఇప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే నాన్ కాంట్రవర్సీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈ నలుగురిలో ఎవరో ఒకరైనటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇదైతే బీజేపీలో ఉన్నటువంటి మాట. దీంతోపాటు ఒకవేళ ఎమ్మెల్యేలను చేయాలనుకుంటే హైదరాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కూడా బీసీ అయినటువంటి నేపథ్యం. ఇక పాత వాళ్ళని చేయాలనుకుంటే మురళీధర్ రావు, అదేవిధంగా రామచంద్రరావుల యొక్క పేర్లు కూడా వినిపిస్తున్నాయి అక్షయ. మొత్తానికైతే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు కావడము, 1వ తారీఖున ఎన్నిక జరగనుండడము, ఎల్లుండి నామినేషన్లు స్వీకరించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు అవుతారు అనే దానిపైన మాత్రం చర్చ జరుగుతుంది. ఈ నేతల్లో ఎవరికో ఒకరికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఎవరిని చేయాలని దానిపైన మాత్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకటే నామినేషన్ తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి విషయం అక్షయ.
అంటే మహేష్, ఇప్పుడు నార్మల్ గా బీజేపీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. తమకంటే తమకే వస్తుందని వారి వారి లెవెల్లో వారు మంత్రాలు కూడా జరుపుతున్న సిచ్యువేషన్. అసలు అగ్రనాయకత్వం ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది అంటారు? అక్షయ, ఇక్కడ అంతా చాలామంది నేతలు లాబియింగ్ చేసుకున్నారు, తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చినటువంటి నేపథ్యం పార్టీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు కూడా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉంది. గత కొంతకాలంగా స్పెషల్ కాన్సన్ట్రేషన్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. మోడీ కూడా పలు సందర్భాల్లో బీజేపీ తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది, కష్టపడి ఐకమత్యంతో పనిచేయండి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే బీజేపీ నేతలు అన్న మోడీ చెప్పినప్పటికీ, బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పినప్పటికీ ఇక్కడ ఒక సమన్వయమైనటువంటి వాతావరణం మాత్రం బీజేపీ నేతల మధ్య లేదు అక్షయ. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ సమన్వయం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే బాగుంటుందనే దానిపైన వాళ్ళు ఆలోచించారో ఒక నిర్ణయానికి కూడా వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఈ రెండు పార్టీలను ఎదుర్కొని రెండు పార్టీలకు కూడా సమాన దూరం, ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్లకి బీజేపీ దూరం అనేటువంటి ఒక ఇండికేషన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా దానిపైన కూడా పార్టీ నాయకత్వం ఆలోచన చేసింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా పార్టీ శ్రేణులకు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఆమోదకమైనటువంటి వ్యక్తి ఎవరైతే బాగుంటుందో దానిపైన కూడా, అంటే ఈ మూడు అంశాలు, ఒకటి పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవస్థలన్నింటినీ, ఇంటర్నల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా సమన్వయం చేసుకునే వ్యక్తి, రెండవది తెలంగాణ ప్రజలు కావచ్చు, పార్టీ కేడర్ కావచ్చు యాక్సెప్ట్ చేసేటువంటి వ్యక్తి, మూడవది ఈయన కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్కి దూరంగా ఉంటాడనేటువంటి ఒక ఇండికేషన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి కావచ్చు. సో వీటిని పరిగణలోకి తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందని దానిపైన ఒక నిర్ణయానికి ఇప్పటికే పార్టీ హైకమాండ్ మాత్రం వచ్చింది. అయితే ఆ పేరు ఏందనేది మాత్రం పార్టీలో చర్చ జరుగుతుంది. ఎల్లుండి నామినేషన్ల స్వీకరణ వరకు కూడా ఆ పేరు పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. పార్టీ పెద్దలు ఎవరైతే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి జాతీయ బిఎల్ సంతోష్ కావచ్చు, ఈ ముగ్గురికి ఆ పేరు తెలిసి ఉంటుంది. ఎల్లుండి మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి శోభా కరంద్లాజేకి నామినేషన్ స్వీకరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆమెకు చెప్పేటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు కూడా అప్పుడు తెలుస్తుంది. ఆమె నామినేషన్ ఎవరైతే వేయమని చెప్తుందో అప్పుడు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. కాకపోతే ఇప్పటికే ఎవరు రాష్ట్ర అధ్యక్షులు అనే దానిపైన పార్టీకి సంబంధించినటువంటి ఆ ముగ్గురికి ఈ సమాచారం తెలిసి ఉంది. అది బయటకు వస్తే తప్ప తెలియదు. కాకపోతే ఒకటే నామినేషన్లు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అనేది జరుగుతుంది. అయితే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను కనుక చూసినట్లయితే ఎక్కువ రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నిక పూర్తయింది. ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికే, లేకపోతే గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తికో ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా అదే యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనో లేకపోతే ఎమ్మెల్యేలనో రాష్ట్ర అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది అక్షయ. రైట్, ఓకే మహేష్.